ఏం పేరు? కౌశిక్ సార్. కౌశిక్ ఎవరు? మీ బావ పేరా నీ పేరా? మా బాబు పేరు సార్. బావుకు ఈ కౌశిక్ ఏం ప్రాబ్లం ఉండే? అదే సార్ మామూలుగా కండరాలు సమస్య. మస్కులర్ డిస్ట్రోఫీ. అవును సార్. బయట ఎక్కడెక్కడ తిరిగినాక వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? చాలా సార్లు తిరిగినాం సార్. ఎక్కడెక్కడ తిరిగినావు? తిరుపతి, చెన్నై ఇవన్నీ తిరిగాం సార్. అన్నీ తిరిగినావు. అవును సార్. ఏమన్నారు డాక్టర్లు? కాదు క్లియర్ కాదు అన్నారు సార్. తగ్గదని చెప్పారు. తగ్గదన్నారు సార్. తగ్గదని చెప్తే ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు సార్. ఇది 3 నెలలు వాడినావు. 3 నెలలు. 3 నెలల్లో ఏం మార్పు వచ్చింది బాబుకు? అప్పుడు పడిపోతా ఉన్నాడు సార్. అప్పుడు కింద పడిపోతుండే, పడిపోతా ఉన్నాడు. నడుస్తుంటే కింద పడిపోతుండే. జస్ట్ 10 మాటలు అట్లా పడిపోతా ఉన్నాడు. ఇప్పుడు పడిపోవట్లేదు. 1-2 మాటలు అట్లా పడిపోతలేండి ఇప్పుడు. అంతే సార్. ఓకే. ఎక్కాలంటే ఇబ్బంది అంతే. అప్పుడు నడక ఎట్లా ఉండే? అప్పుడు కొద్దిగా స్టెప్ లైట్గా కొసాల మీద వేస్తా ఉన్నాడు సార్. ఇట్లా ఎట్లా ఇట్లా ఇట్లా ఏళ్ళ మీద నడుస్తుండే. ఇప్పుడు కొద్దిగా కిందకి పాదం పెట్టి నడుస్తున్నాడు. పెడుతున్నాడు సార్. అంటే మజిల్స్ లోపల డిసీజ్ క్యూర్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అంటే మజిల్స్ కూడా కొద్దిగా గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా మెత్తగానే. మెత్తబడినాయి. గుడ్. అదే మార్నింగ్ కూడా వచ్చి చూసాము. అది పని చేస్తున్నట్టు. రోజు మార్నింగ్ మసాజ్ కూడా బాగా చేపిస్తున్నాం సార్. గుడ్, వెరీ గుడ్. మార్నింగ్ ఈవినింగ్ బాగా చేపిస్తున్నాం సార్. ఇట్లా చాలా మంది పిల్లలకి సమస్య ఉన్నది. సార్ చాలా. అది బయట అలోపతిలో తగ్గదనగానే డిప్రెషన్లో ఉంటున్నారు అంతా. సార్ చాలా బాగా. అలాంటి వాళ్ళకు హోమియోపతిలో ఉన్నదని చెప్పిన దానికంటే మీలాగా డెవలప్ అయిన వాళ్ళు చెప్తే ప్రజల్లో చైతన్యం వస్తుంది. వాళ్ళకు మంచి ఇబ్బంది లేదు. 3 నెలల్లో ఇంత రిజల్ట్ అంటే 6 నెలలు కానీ సంవత్సరం కానీ పిల్లవాడు రన్నింగ్ చేసేదాకా వాడిపోయి. ఖచ్చితంగా. ఓకే.